కామెడీ అంటే వీళ్ళ అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళండి. నేను పెద్ద డ్రామా వేసాడు తిరుపతి వెళ్ళడానికి. చివరికి నేను వెళ్ళను తిరుపతి అన్నాడు. డిక్లరేషన్ పైన నన్ను సంతకం అడుగుతున్నారు, నేను సంతకం పెట్టను, నాకు నమ్మకం లేదు, హిందూ మతాలపైన దేవుళ్ళపైన నాకు నమ్మకం లేదని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశాడు. అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని పూజలు చేస్తారండి? ఏం పళ్ళండి ఇవి? ఎవడన్నా నమ్ముతాడా? నమ్మేటట్టు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నాకు నమ్మకం లేదు, నేను సంతకం పెట్టను మొర్రో అంటాడు. నమ్మకం లేనప్పుడు మీరెందుకై పూజలు చేయడం? మీ అధినాయకుడికి నమ్మకం లేదు కదా. ఉంటే గింటే ఆయన చేత చేయించాలా? విడదల రజనీని అంబటరాంబాబు వెళ్ళి పూజ చేస్తున్నారు. అగో పోయి అందులోనూ కూడా దరిద్రమే. మా అంబటరాంబాబు సూపు చూడండి, అదో రకమైన కరువు సూపు. ఇదే నేను పని కట్టుకొని చెప్పేది ఏం కాదు, కాదు మీరు ఫోటోని బాగా జూమ్ చేసి చూసుకోవచ్చు. వైసీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో విడుదల రజని అంబటరాంబాబు ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు వేసారు హెచ్డీ క్వాలిటీతో. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి మీరు ప్రక్షాళన చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి రాడే గుళ్ళకి, మీరు వెళ్ళిపోతారా? అది ఎక్కడ ధైర్యమో? ఇది ఎంత కొద్ది వెరైటీగా ఉంటే వీళ్ళ పాటించే పద్ధతులు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుడికి వెళ్ళినా, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఏకాకిలాగా ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయేవాడు. ఒక్కడే వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చేవాడు. ఇవాళ వీళ్ళ పూజలు చూడండి వెరైటీగా. పోనీ వీళ్ళైనా సరే, పోనీ ఏ దంపతులు వెళ్ళి ఏదో పూజ చేశారా బాబు అనుకుంటే అది ఒక అందం. ఇద్దరికి వీళ్ళిద్దరు చేయడం పెట్టి అయితే గీతే విడుదల రజనీయో, లేదంటే వాళ్ళ ఆయన ఉంటే వాళ్ళ ఆయనతో చేసుకోవాలా? వీళ్ళిద్దరు సైడ్ పెట్టండి మాకు ఇచ్చి దరిద్రం కాకపోతేని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరిద్దరు సైడ్ ఏంటి? ఏమనుకుంటారు? మరి ఇలా చూసేస్తున్నారు దొంగలు పట్టుకోలేగా. అంబటరాంబాబు గారు దయచేసి ఈ పూజలు పునస్కారాల పేరుతో పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడమాకండి, పిచ్చ పిచ్చ డ్రామాలు ఆడమాకండి. మీ నాయకుడిని రమ్మానండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మానండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మని. అయ్యా జగన్మోహన్ రెడ్డి మేం కాదు, పెద్ద తలకాయవు నువ్వు. ఒక పక్క నీకు నమ్మకం లేదంటావో, నువ్వు సంతకం పెట్టనంటావో, అలాంటప్పుడు మా చేత ఎందుకయ్యా పూజలు చేయించేది? నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి అని చెప్పడం మానేసి ఆయన చెప్తే మీరు గంగిరెద్దులకు మీరు వెళ్ళిపోతారా? మీరు వెళ్ళి మీరు పూజలు చేస్తారా? ఎక్కడ విడ్డూరం అండి ఇది? ఏమని చెప్పేసి చేశారు చెప్పు నాకు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే మిమ్మల్ని ఉంచకూడదు, ఏపీలో తరిమేయాలి మిమ్మల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదు పూర్తిగా. అప్పుడు కానీ ఆయన చేసిన పాపానికే ప్రక్షాళన జరగదన్నమాట. పైగా పెద్ద పెద్ద డైలాగులు, పాప ప్రక్షాళన. ఇది జగన్మోహన్ రెడ్డి అనమన్నాడు ఈ పదం. 4 నిమిషాలు పట్టుద్ది ఈ పదం అనడానికి. పదాలు పలకలేం కానీ ఇక్కడ మనం పూజలు చేసేస్తారా? ఇదో కొత్త డ్రామానా? నిన్నే తేలిపోయింది మీకు జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉంది హిందువుల పైన అనేది. మళ్ళీ మీరు ఈవేళ ప్రత్యేకించి పెద్ద పెద్ద డ్రామాలు ఆడవసరం లేదు. వీళ్ళు పూజల పేరుతో నేను ఇందాక నుంచి చూస్తాను ఉన్న వైసీపీ అఫీషియల్ పేజీలోని, సాక్షి టీవీలోని వీడియోల పైన వీడియోలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారా అంటే ఎక్కడికెక్కడ పూజలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు. వైసీపీ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? నేను సంతకం పెట్టను, నాకు నమ్మకం లేదని చెప్పేశాడు. మరి మీకు నమ్మకాలు లేనప్పుడు మీరెందుకయ్యా పూజలు చేయడం? ప్రజలను పెంచడం చేయడానిక? ఒకసారి ప్రజలు కూడా బాగా ఆలోచించండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ దేవుళ్ళ పైన, హిందూ మతం పైన నమ్మకం లేదని చెప్తున్నాడు కదా. మరి అలాంటిది వీళ్ళు ఇవాళ దేవాలయాల్లో పూజలు చేయడం ఏంటండి? అంటే మళ్ళీ ప్రజలు మభ్యపెట్టడానికి, దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయమా? నిన్న కూడా అంతే. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరో నోటీసులు ఇచ్చింది లేదు, ప్రభుత్వం వద్దని చెప్పలేదు, నేను ఎవడు వెళ్ళొద్దని చెప్పలేదు, ఏమీ చెప్పలే. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటనుకున్నారు? నిన్న శుక్రవారం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి తన కేసుల నిమిత్తం. అది తప్పించుకోవడానికి లేదు నాకు రావడం వీలు పడదు, నేను తిరుపతి వెళ్తున్నాను, ఇక నా పైన ఇలాంటి అలిగేషన్ వచ్చింది, ఏదో చెప్పుకున్నాడు, ఏదో వాయిదా అడిగాడు.
అక్కడ వాయిదా రాగానే ఇక్కడ తిరుపతి ప్రోగ్రాం రద్దు చేసుకున్నాడు, క్యాన్సిల్ చేసుకున్నాడు. అర్థమైందా? ఇక్కడ మన దేవాలయాలపైన భక్తో గౌరవమో నమ్మకమో లేదు ఆయనకి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆయన కోర్టుకి వెళ్ళకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కోర్టుకి అంతకుముందు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే నామూషితనంగా ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది. కోర్టుకి వెళ్ళకూడదు. కోర్టుకి వెళ్ళకూడదని చెప్పేసి అని దేవుణ్ణి అడ్డం పెట్టేసుకున్నాడండి. దేవుణ్ణి అడ్డం పెట్టేసుకొని నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు నా మతం ఏంటని అడుగుతున్నారు, మానవత్వం అని చెప్పేసి మాట్లాడతారు. నువ్వు ఎంత గొప్ప మానవతావాదివో మీ చెల్లిని మీ తల్లిని అడిగితే చెప్పేస్తారు, నీ కుటుంబ సభ్యులను అడిగితే చెప్పేస్తారన్న. నువ్వు ఎంత గొప్ప మానవతావాదివో నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టమాక. నీ చరిత్ర తెలియనోడికి చెప్పు. ఎందుకు పెట్టలేకపోతే సంతకం? నీకు అంత నమ్మకం ఉండుంటే కనుక నువ్వు సంతకం ఎందుకు పెట్టలేదయా? నమ్మకం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేసినా సరే ఇంకా సిగ్గు లేకుండా వెళ్ళి పూజలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళని బానిసలుగా లెక్కేసుకోవాలి. నిజంగా వీళ్ళందరినీ కూడా బానిసలుగా లెక్కేసుకోవాలి. దొరికేశారు, చేసిన పాపం చేసేసారు. మీరు ఎన్ని కవరింగ్లు ఇచ్చినా, ఎంత బిల్డప్ ఇచ్చినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా అది పోదండి. దొరికేసిన తర్వాత ఎట్ట పోద్దండి అది? కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నమ్మకం ఉన్నా, తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి రావాలి. వాళ్ళ తిరుపతే వద్దు, పోతే తాడేపల్లిలో ఏదైనా గుడి ఉంటే అక్కడికో, లేదంటే విజయవాడలో ఏమైనా ఉంటే విజయవాడకో, ఆయనకి నచ్చిన గుడికి. అలా అని చెప్పేసి అని వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళమని కాదు, దేవాలయాలకి వెళ్ళి ఏదైనా ఒక పూజ చేసి ప్రసాదం తిని వచ్చామనండి. ఏం వద్దు. తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడానికి నామోషితనంగా ఫీల్ అయితే, ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే మనకు వచ్చే ఓట్లు పోతాయని చెప్పేసి అని భావించి ఉంటే కనుక తిరుపతి అవసరం లేదండి. వేరే ఇతరదే ఎక్కడైనా సరే, ఇంటి పక్క ఉన్న గుడికో లేదంటే ఊరిలో ఉన్న గుడికో ఏదో ఒక గుడికి వెళ్ళి ఆర్చనో గిర్చనో, లేదంటే ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా పాప ప్రక్షాళన అని చెప్పేసి అని, దానికి సంబంధించింది ఏదో ఒక పూజో లేదంటే ఏదో ఒకటో చేయించుకొని కాస్తంత ప్రసాదం నోట్లో వేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చామనంటే ఏం బలవంతమేం చేయట్లే. ఇక్కడ బలవంతం ఎవ్వడూ చేయట్లే. నువ్వు చెప్పిన మాటలే, జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన మాటలే. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, మంచిది, మేము కాదనట్లేదు, మేము గౌరవిస్తాం. నేను బయటకు వచ్చి అన్ని మతాలను నేను నమ్ముతాను, అన్ని మతాలను గౌరవిస్తాను. ఓకే, నమ్ముతానని చెప్పేసి నువ్వే చెప్పు. చెప్పిన వ్యక్తివి లిఖితపూర్వకంగా ఒక్క సంతకం పెట్టడానికి ఏమైంది? నోటి మాట చెప్పేస్తున్నావు కదా, నీ నోటితో నువ్వు చెప్పేస్తున్నావు కదా నేను నమ్ముతాను, నాకు నమ్మకం ఉందని. నువ్వు రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళాక అదే అడుగుతారే నేను, ఆ నమ్మకం ఉందనే సంతకం పెట్టమంటారు, ఇంకోటి ఏమీ లేదు అక్కడ.